జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ మద్దతు పెరుగుతుంది. ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి డిపోకు చేరుకున్న ఆయన కార్మికులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఈ పరిస్థితికి రావడం బాధాకరమని అన్నారు. ఏ కార్మికుడు కూడా సమ్మె చేయాలని కోరుకోడని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. हमारा मांगे नहीं मिले तो उसका पैसा नहीं चलेगा। हमारा मांगे नहीं मिले तो उसका पैसा नहीं चलेगा। हमारा मांगे उसका पैसा नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, उसका पैसा नहीं चलेगा। नहीं चलेगा, नहीं चलेगा, उसका पैसा नहीं चलेगा। आरटीसी ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వాల వెంటనే వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం నిజంగా కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలంచరు. ఇవాళ విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదంటారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్టయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో పిఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుంది అనే ఒక భావనతోని మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోని